అందరు బాగున్నారండి. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను పీతల ఇగురు చేస్తున్నానండి. ఒక 1/2 kg పీతలు తీసుకున్నానండి. శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగేసుకున్నాను. అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, ఒక 6-7 పచ్చిమిర్చినండి. ఇందులో ఎల్లిపాయలు, అల్లం ముక్క, మిరియాలు, 2 ఇలాచీలు, దాల్చిన చెక్క, లవంగాలు, హాఫ్ టీ స్పూన్ అండి. ధనియాలు 1/2 టీ స్పూను, జీలకర్ర అండి. ఈ మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఇందులో మళ్ళీ కరివేపాకు కూడా వేసుకోవాలండి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. పీతలు శుభ్రంగా కడుక్కోవాలండి. పీతల ఇగురు చాలా బాగుంటుంది, చూపిస్తానండి. గ్యాస్ ముట్టించి గిన్నె పెట్టుకున్నానండి. అన్నీ రెడీగా మిక్సీ పట్టేసి ఉంచుకున్నాను. ఇందులో ఆయిల్ పోస్తున్నానండి. 1/2 kg పీతలు కాబట్టి ఒక 4-5 పావులు పోసుకోవాలండి. కొంచెం వేడవ్వాలండి నూనె వేడెక్కిందండి. ఒక 1/2 టీ స్పూను మెంతులు వేసుకోవాలండి. కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మసాలాలన్నీ పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి కలుపుకోవాలండి. దూరగా వేగాలండి. రెడ్గా ఎర్రగా అవసరం లేదు, బాగా ఫ్రై అవసరం లేదండి. ఇందులో కరివేపాకు వేసుకుంటున్నానండి, గుప్పెడంతా. కొంచెం మగ్గాలండి, ఒక నిమిషం మూత పెట్టుకున్నాను. మూత తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో పీతలు వేసుకోవాలండి. కలుపుకోవాలండి. మూత పెట్టుకోవాలండి ఒక నిమిషం. ఒక 3 పచ్చిమిర్చి ఇలా వేసేసుకోవాలండి. వేసి కలుపుకోవాలి. ముందు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ వేసి పట్టాను కదండి, అల్లం వేసుకోవాలి. ఒక నిమిషం మగ్గాలండి. మూత తీసి కలుపుకోవాలండి. ఒక స్పూను, చిన్న స్పూనేనండి, పసుపు వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. మీకు కావాల్సినంత కారం వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మిక్సీ పట్టిన టమాటా వేస్తున్నానండి.
కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనియాలండి. మూత వేసి కలుపుకోవాలండి. ఒక స్పూను సాల్ట్ వేస్తున్నానండి, సరిపోని వేసుకోండి. చూసి వేసుకోండి. ఇట్లా మంచిగా మగ్గితే టేస్ట్గా వస్తుందండి ఇది పీతల ఎగురు. మూత పెట్టుకోవాలి. మూత తీసి కలుపుకోవాలండి. నూనెలో మంచిగా మగ్గిందండి. ఇప్పుడు పులుసు పోసుకోవాలండి. కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి. అర గ్లాసు వాటర్ పోసుకోవాలి. గ్యాస్ పెంచుకోవాలండి. చికెన్ మగ్గాలి. ఉప్పు కారం చూసుకోండి. మూత పెడుతున్నాను. మూత తీసి కలుపుకోవాలండి. 10 నిమిషాలు ఉడికించాలి. దగ్గరకు అవ్వాలండి. మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. మూత తీసి కలుపుకోవాలండి. దగ్గరికి అయిందండి. ఇప్పుడు మూత పెట్టకూడదండి, దగ్గరికి అవ్వాలి. ఎగురులాగా ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఇలాగే ఉంచేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మెల్లగా. ఐదు నిమిషాలలో అయిపోతుందండి. దగ్గరికి అవ్వాలి. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా వండుకొని తినండి. ఎలా ఉందో కామెంట్స్ చేయండి. పీతల ఎగురు రెడీ అయిపోయిందండి. ఇట్లా చిక్కగా ఇలా ఉండాలి. ఎంతో రుచికరమైన పీతల ఎగురు రెడీ అయిపోయిందండి. ఈ విధంగా వండుకోండి. గ్యాస్ బంద్ చేస్తున్నానండి. ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చేసేయాలి. గ్యాస్ బంద్ చేస్తున్నానండి.